స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు. కొత్త చట్టం వస్తదేమోనని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నిర్వాహకం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 20% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్లు, పేరెంట్స్. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని జీ హై స్కూల్ ఉన్న ఫలంగా 40% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నాకు దిగారు. స్కూల్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇట్లా హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురంతో పాటు పలు చోట్ల బ్రాంచీలు ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారీగా 30 నుంచి 40% వరకు ఫీజులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల ఒక్కో క్లాస్కు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరగనున్నాయి. అమ్మ, 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెంచుతున్నారట కార్పొరేట్ స్కూలు యాజమాన్యాలు. చూడండి, 15% నుంచి 50% వరకు పెంచుతారట. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది అనుకుందాం ఫీజు సంవత్సరానికి, దీన్ని 150 చేస్తారట, 50% పెంచుతారట. ఇప్పుడు 50,000 ఉన్నది అనుకోర్రి, 50,000 ఫీజు, దీంట్లో 50% పెంచుతారట, 50% పెంచుతారట. దీంట్లో సగం ఎంత? 25,000. ఈ 50,000 ఉన్నది కాస్త 75,000 చేస్తారు, 75,000 చేస్తారు. ఏంది ఇది? ఇది సామాన్యులు చదువుకునే చదువులేనా ఇవి? పేదోనికి అందే చదువులేనా ఇవి? ఒక పని చేస్తే అయిపోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి. ప్రతి స్కూల్ని ఎయిడెడ్ స్కూల్గా మార్చండి. ఇక నీ కార్పొరేట్ లేదు, నీ గవర్నమెంట్ లేదు, ఎయిడెడ్ స్కూల్గా మార్చండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళను చూస్తేనేమో పందుల కొట్టాల కంటే బర్రెల కొట్టాల కంటే అద్మానంగా ఉంటాయి. ఇక ఆ స్కూల్కి వచ్చే పోరగాళ్ళు కూడా పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కాయ కష్టానికి పోతారు పొద్దున్న లేచి. ఈ పోరగాడు బయటికి పోకముందే వాళ్ళు కూలికి పోతారు. కాబట్టి వాడిని స్నానం చేయించేటోడు ఉండడు, వాడిని ముక్కుమూతి చీదేటోడు ఉండడు, ఏది ఉండడు. వాడు లేచింది లేచినట్టు పలక పట్టుకొని స్కూల్కి వస్తాడు. ఇక వానికి కార్పొరేట్ స్కూల్ వాళ్ళకి చూస్తే చాలా ఆస్మాన్ ఫరాక్ ఉంటుంది. ఇక తేడా ఎయిడెడ్ స్కూల్ చేసి ఫీజులు మొత్తం ఇక ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి. ఇది టీచర్లకు వాటికి. ఈ కార్పొరేట్ స్కూళ్ళని మొత్తం దందా బంద్ పెట్టాలి. విద్యను గింత పిరం చేస్తారా? పిరం అంటే పైసలు సంపాదించేటోడే ఇప్పుడు చదివించుకోవాలి పిల్లలను గొప్పగా అనేది ఉన్నది. ఇక పైసలు సంపాదించినోడు వాని కొడుకు ఒక నాణ్యమైన విద్య అందదు. వాడు గుడిసెలో పుట్టినోడు మళ్ళీ గుడిసెలనే కాయ కష్టం చేసి చచ్చిపోవాలి. ఈ రీతిగా కార్పొరేట్ స్కూళ్ళు ఎగబడి దోసుకుంటా అంటే ప్రభుత్వాలు వీళ్లకు తలవగ్గి వీళ్ళు చెప్పినట్టు ఇంటా అంటే ఇక చూడుర్రి ఎక్కడ దాకా పోతుందో పరిస్థితి.